డిఎస్సి ప్రాథమిక కీలోనూ తప్పులే, అలాగే ఇప్పుడు ఫైనల్ కీలోను కూడా తప్పులే. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఒక్కటే కాల్స్ అండి, ఫైనల్కి వచ్చిందని చెప్పేసి. కొంతమంది కాల్ చేసి ఏమంటున్నారంటే ఫైనల్ కీలోకి రాకముందే నాకు మార్క్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి, ఫైనల్కి వచ్చిన తర్వాత మార్కులు తగ్గాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే కనుక కొన్ని మార్క్స్ అయితే యాడ్ అయినాయని అయితే కొంతమంది అయితే చెప్తున్నారండి. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాథమికకి రిలీజ్ చేసిన తర్వాత కొన్ని అభ్యంతరాలు అయితే చాలామంది అయితే పెట్టారండి. ఇవి తప్పుగా ఉన్నాయి, ఇవి తప్పుగా ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అభ్యంతరాలు అయితే పెట్టారు. సరే, ఒకవేళ ప్రాథమికకి కాబట్టి ఇన్ని అభ్యంతరాలు వచ్చినాయి కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఫైనల్కి ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని అభ్యంతరాలు అయితే చాలా ఉన్నాయండి. చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అయితే అభ్యంతరాలు అయితే పెట్టడం అయితే జరిగిందండి. కానీ మనకి ఈ డిఎస్వి కన్వీనర్గా కృష్ణారెడ్డి గారు అయితే ఏమంటున్నారు, ఇంకా అభ్యంతరాలు అయితే స్వీకరించబడవు అని అయితే ఆయన చెప్పడం అయితే జరిగిందండి. ఇలా స్వీకరించబడకపోవడం వల్ల నష్టపోయేది ఎవరండి? మన డిఎస్సి అభ్యర్థులే నష్టపోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇన్ని ఫైనల్ కీలోనే ఇన్ని తప్పులు ఉంటే కనీసం ఒక పాయింట్, ఒక అర మార్కులో కూడా జాబ్ పోతే ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుందండి, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది. ఆగస్ట్ 3వ వారంలోనేమో ఇంకా కౌన్సిలింగ్ అయ్యి ఉంటాయి. ఇంకా సెప్టెంబర్ 5 కల్లా పోస్టింగ్లో ఉంటారని అయితే చెప్పడం జరిగింది. నిన్న ప్రతి న్యూస్ ఛానల్లోనూ అదే, నెక్స్ట్ పత్రికల్లో కూడా రావడం అయితే జరిగిందండి. ఓకే, ఇదంతా బాగానే ఉంది, ప్రాసెస్ అంతా చేయడానికి బాగానే ఉంది. కానీ అభ్యంతరాలు కూడా ఇప్పుడు ఫైనల్ కీలో కూడా రావడం జరిగింది కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఒక్కటే ఆలోచించాలండి. ఏ ఒక్క అభ్యర్థి కూడా నష్టపోకుండా దయచేసి మళ్ళా అభ్యంతరాలను స్వీకరించి తగిన న్యాయం చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నాకు తెలిసిన కొంతమంది అభ్యర్థులకి అయితే చాలా ఎక్కువగానే మార్కులు అయితే రావడం జరిగిందండి. 80+ ఉన్నారండి చాలామంది, 84, 85 అలా ఉన్నాయండి. ఒక్కొక్కరు నాకు తెలిసి ఒక అబ్బాయి అయితే ఉన్నాడండి. ఆ అబ్బాయికి వచ్చేసి ఎస్జిటి చేశాడంటండి. ఎస్జిటిలో 84, 85 వచ్చాయంటండి. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అంటండి, మ్యాథ్స్ అయితే 89 ఎంత వచ్చాయంటండి. అలాగా నెక్స్ట్ ఎంఏ తిరిగేదో చేశాడంటండి. సో టీజీటీ ఇవన్నిట్లో కూడా అన్నీ కూడా 80+ వచ్చినాయండి ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి ఖచ్చితంగా నాకు తెలిసి మెరిట్ టెస్ట్లోనే అబ్బాయికి అయితే జాబ్ రావడం అయితే జరుగుతుందండి. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నారండి. ఇంకా 50 కంటే బిలో వచ్చిన వాళ్ళు కూడా కాల్ చేశారండి. 50 కంటే బిలో అయితే వచ్చినాయి, జాబ్ వస్తుందా రాదా అంటే మనం చెప్పలేమండి. ఎందుకంటే 80+ వచ్చిన వాళ్ళు మెరిట్ లిస్ట్లో వెళ్ళిపోవచ్చండి. ఇంకా దానికంటే ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు అయితే ఇన్ కేస్ వాళ్ళైతే వాళ్ళ రిజర్వేషన్ బట్టి, వాళ్ళ రిజర్వేషన్లో ఎవరు లేకపోతే కనుక మహిళా రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి బహుశా ఆ రిజర్వేషన్ అయినా సరే వాళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఎలాగైనా ఈ గవర్నమెంట్ అయితే మనకి తగిన న్యాయం చేయాలని ఆ 16,347 పోస్టులకు కూడా న్యాయం చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ఎందుకంటే వచ్చిన ఈ అభ్యంతరాలను కూడా వారు తిరిగి మళ్ళీ స్వీకరించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా జాబ్ అయితే రావాలని కోరుకుంటున్నానండి. అలాగే కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి కదండి, అందులో మాకు తెలిసిన ఒక అబ్బాయికి అయితే కానిస్టేబుల్ జాబ్ అయితే వచ్చిందండి. మన ఛానల్ తరపున అబ్బాయికి అయితే కంగ్రాచులేషన్ అండి. ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే ఎంత ఆనందపడతారో వాళ్ళ పేరెంట్స్కి ఆ అబ్బాయి కానీ. నాకైతే వాళ్ళు చెప్తుంటే అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా ఊరోళ్ళే చాలామంది కాల్ చేసి అయితే చెప్పారు, పలానా అబ్బాయికి ఇలా కానిస్టేబుల్ జాబ్ వచ్చిందని చెప్పేసి. ఆ అబ్బాయికి అయితే కంగ్రాచులేషన్ అండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టడం అంటే అది మామూలు విషయం కాదండి. మాకు కాల్ చేసి మీ రిజల్ట్స్ వచ్చేసినాయి, జాబ్ వచ్చిందా అని అయితే కాల్ చేస్తున్నారండి. జాబ్ వచ్చిందంటే ఇక మనకు అన్నీ కూడా అసలు ఎగ్జామ్ పెట్టిన కాడి నుంచి ఒడిదుడుకులే కదండి. ఒక డిఎస్సి మొదటి సంతకం అని చెప్పారు కానండి, ఎగ్జామ్ పెట్టిన కాడి నుంచి మనకి ఏమీ అంతలా కూడా ఇదేమీ లేదు. ఆఖరికి ప్రాథమిక కీలోనూ తప్పులే, ఇప్పుడు ఫైనల్ కీలోనూ కూడా తప్పులే. గవర్నమెంట్ని తప్పు పట్టడం కాదండి, కాకపోతే ఏంటంటే మన డిఎస్సి అభ్యర్థులు నష్టపోకూడదు అనేదే నా యొక్క అభిప్రాయం అనమాట. అంతకుమించి అయితే ఏం కాదండి. దయచేసి డిఎస్వి కన్వీనర్ గారు దయచేసి మా యొక్క డిఎస్సి అభ్యర్థుల యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఒకసారి మరలా మీరు అభ్యంతరాలను స్వీకరిస్తారని అయితే నేను కోరుకుంటున్నానండి. అలాగే మన డిఎస్సి అభ్యర్థులు ఏ డిస్టిక్ నుంచి అయితే వాళ్ళైతే ఈ ఛానల్ అయితే చూస్తున్నారో దయచేసి మీ మార్క్స్, మీ సబ్జెక్ట్ కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాదైతే బయాలజీ అండ్ తెలుగు అండి. బయాలజీలో అయితే మాకైతే 2 బిట్స్ అయితే మాకు కలిపి ఒక 1 మార్క్ అయితే యాడ్ అయిందండి. మీ సబ్జెక్టుల పరంగా ఏమన్నా కనుక అభ్యంతరాలు ఏమన్నా ఉంటే కనుక దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా మార్క్స్ ఏమైనా యాడ్ అయిన వాళ్ళు ఉంటే కనుక మార్క్స్ యాడ్ అయినవి కూడా మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి.
మనకి ఈ డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి కూడా కొంత టైం ఇచ్చి ఉంటే కనుక నాకు తెలిసి ఈ ప్రాసెస్లో మనకి ఎగ్జామ్ అయితే ఈ టైంలో జరుగుండేదండి. ఒక 3 మంత్స్ మనం అడిగినప్పుడు టైం పెంచి కనుక మనకైతే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఉంటే బాగుండేదండి. మనకేమో 1 మంత్ ఇచ్చారు. ఆ టైంలో మనం సరిగ్గా చదివింది లేదు, సరిగ్గా రాసింది లేదండి. కానీ వాళ్ళు ఇలా వాల్యుయేషన్ చేయడానికి అదైతే చాలా టైం అయితే తీసుకుంటున్నారు. ఆ టైం ఏంటో మనకి ఇచ్చుంటే మనమే బాగా చదివైతే ఉండేవాళ్ళమండి. అప్పుడేమో టైం సరిగ్గా ఇవ్వట్లేదని చాలామంది మన డిఎస్సి అభ్యర్థులు అయితే చాలామంది గవర్నమెంట్ని అయితే వేడుకున్నారు. మాకు కొంచెం టైం ఇవ్వండి, ఇంట్లో ఉన్న చిన్నపిల్లలతో మేము చదవలేకపోతున్నాము, అది ఇంకా జాబ్ చేస్తున్నాము అని రకరకాల రీజన్స్తో చాలామంది అయితే అడగడం అయితే జరిగిందండి. అయినా మనకైతే అప్పుడు సమయం అయితే పెంచలేదు, కానీ మనకి రిజల్ట్స్ ఇవ్వడానికి మటుకు చాలా టైం అయితే తీసుకుంటున్నారండి. మరి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మనకి అదే టైం మన ఎగ్జామ్ రాయడానికి ఇచ్చుంటే బాగుండేది. రిజల్ట్స్ రావడానికి ఆ టైం తీసుకుంటున్నట్టున్నారు. మనం ఎంత టైం అడిగేమో అంత టైం అనేది చూడాలండి. అలా అయితే ఆగస్టు 15 కల్లా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. 15 తర్వాత వాళ్ళైతే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ ప్రాసెస్ అంతా జరిగి సెప్టెంబర్ 5 కల్లా జాయినింగ్ అయితే ఇవ్వాలి. ముందు ఇవి ఇక్కడ కొన్ని మిస్టేక్స్ అయ్యి ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ ఎప్పటికల్లా క్లియర్ చేస్తారో తెలియదు. అది కూడా వెయిట్ చేయాలండి, చూడాలి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది. ఏది ఏమైనా సరే మన డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా న్యాయం జరగాలన్నదే నా కోరిక అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.